హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. సో లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ చెప్పాను అండ్ 2 ప్రాబ్లమ్స్ చెప్పాను. సో ఇప్పుడైతే సీటింగ్ అరేంజ్మెంట్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం మనకి ముందు చెప్పినట్టు రో రో మోడల్ ఇస్తారు అండ్ సర్కిల్ మోడల్ ఇస్తారు. సో కాలం మోడల్ కూడా ఇస్తారు కదండి. సో కాలం మోడల్లో ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. సీటింగ్ అరేంజ్మెంట్స్లో కూడా ఇదొక టైప్, అంటే ఇదొక మోడల్ అండి. చూడండి, ఒక వరుసలో ఏ నుండి ఈ వరకు ఐదు భిన్న ఇల్లు కలవు. ఓకేనా, అంటే 5 ఇల్లు ఉన్నాయి. వాటి నేమ్స్ ఏంటి? ఏ టు ఈ. బి అయినా, సో ఫస్ట్ మనం అది రాసుకుందాం ఫస్ట్. సో చూడండి, ఏ నుంచి ABCDE 1 2 3 4 5 అంటే ఈ 5 ఉన్నాయి. బి అయిన యొక్క బి యొక్క కుడివైపున ఏ ఉంది. సో ఇది కూడా రో మోడలేనండి. కుడివైపున ఏ ఉంది అంటే బికి రైట్ సైడ్ ఏ ఉంది. ఓకే, మరియు సి యొక్క ఎడమ వైపున ఈ ఉంది. సో సికి ఎడమ వైపున అంటే రైట్ సైడ్ ఈ ఉంది. మరియు ఈ అనేది ఏ యొక్క కుడివైపున ఉంది. అంటే ఈ ఇద్దరనే ఏకి కుడివైపున ఈ ఉంది, అంటే ఈ ఇక్కడ ఉంటుంది. సో దీని పక్కన సి ఉంటుంది. ఓకే, సి కుడివైపున ఉంది కాబట్టి ఈకి ఇలా అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్, డి అనేది కుడివైపున బి ఉన్నది. డి యొక్క కుడివైపున బి ఉంది, అంటే డి ఇక్కడ ఉంటుంది. ఓకే, అయినా వరుసలో మధ్యలో ఇల్లు ఎవరిది? సో మిడిల్ హౌస్ ఎవరిదండి? ఏది మిడిల్ హౌస్ అవుతుంది. ఓకేనా, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఒకసారి వీడియో పాజ్ చేస్తే క్వశ్చన్ చదివి చేయండి అండ్ తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఏ. సో నెక్స్ట్, ఇది ఒక టైప్ అండి, అంటే ఇట్లా నేమ్స్ ఇచ్చేసి మీకు ఇది రో మోడల్లో చెప్పారు, కాలం వైజ్గా కూడా చెప్తారు. సో ఇదొక మోడల్ చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ మోడల్ ఏంటో చూద్దాం. చూడండి, ABCDE మరియు ఎఫ్ అంటే మొత్తం ఎంతమంది? 1 2 3 4 5 6 మెంబర్స్. ఫస్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎంతమంది ఉన్నారనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో 6 మెంబర్స్ ఒక టేబుల్ చుట్టూ వృత్తాకారంలో కూర్చున్నారు, అంటే సర్కిల్లో కూర్చున్నారు. ఏ అనే వ్యక్తి సికి ఎడమ పక్కన, అంటే చూడండి ఇలా సర్కిల్ ఉంటుంది కదా. సో ఇలా 6 మెంబర్స్ కాబట్టి మనం సిక్స్ ప్లేసెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఏ అనే వ్యక్తి సికి ఎడమ పక్కన, అంటే ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున, అంటే చూడండి సికి ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున. ఓకే, సో ఇలా వస్తుంది. బి అనే వ్యక్తి డి మరియు ఈలకు మధ్యలో. సో చూడండి, మిడిల్లో ఉన్నాడంటే బి అనే వ్యక్తి. సో డి ఇక్కడైనా ఉండొచ్చు, ఈ ఇక్కడ ఉండొచ్చు, ఆర్ ఈ ఇక్కడ ఉండొచ్చు, డి. సో ఇది కన్ఫర్మ్, ఇది కానీ మనకు అవ్వచ్చు. ఎఫ్ మరియు డి మరియు సి. ఎఫ్ అనే వ్యక్తి డి మరియు సిల మధ్యలో కూర్చున్నాడు. సో మనకి సో అప్పుడు ఇక్కడ సి ఉన్నాడంటే ఎఫ్ అనే వ్యక్తి, సో ఎఫ్ ఇక్కడ వస్తాడు, తర్వాత డి ఇక్కడ వస్తాడు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా బి అండ్ ఈ. ఓకేనా, సో అరేంజ్మెంట్స్ అయితే ఇలా వస్తాయి. బికి ఎడమ పక్కన ఎవరున్నారు? సో బికి ఎడమ వైపు డి ఉన్నాడు. ఓకే, డి అనేది ఆన్సర్. సో మనం ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చండి, లేదంటే ఇలా కూడా. అంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఎదురెదురు ఉన్నారు, సో అలా ఉన్నప్పుడు మనం మొత్తం ఈ సర్కిల్ గీసుకొని అరేంజ్ చేసుకుంటే బెటర్. లేదంటే ఇలా నార్మల్గా ఇచ్చారంటే సో మనం ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అరేంజ్ చేసుకున్నామంటే ఈజీ అయిపోతుంది ఫస్ట్. ఓకేనా, సో అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి,
సీటింగ్ అరేంజ్మెంట్స్ లాగానే ఇదొక మోడల్ అండి. సో ఈ మోడల్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. సో ఈ మోడల్ ఏంటో చూద్దాం. సి అనేవాడు ఏ మరియు డీల కంటే పొడవైనవాడు. అంటే మనకి ఇక్కడ సి అనేవాడు హైట్, ఓకేనా, ఎవరికంటే ఏ అండ్ సి డి కంటే, మరియు బి మరియు ఈల కంటే పొట్టివాడు. అంటే మరి ఏ అనేవాడు ఏకి డి కంటే పొడవైనవాడు, బట్ బికి అండ్ ఈ కంటే పొట్టివాడు. అంటే ఇతను హైట్ తక్కువ, సి అనేవాడు హైట్ తక్కువ. ఏ అనేవాడు డి కంటే పొడవైనవాడు. ఏ అనేవాడు డి కంటే పొడవైనవాడు. సో మనకి డి ఎక్కడ ఉన్నాయి, సో ఇది అరేంజ్మెంట్ ఏ ఇక్కడ. సో నేను ఉండండి, నేను వేరే బుక్లో చూపిస్తాను, సో మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. చూడండి, మనకి ఫస్ట్ ఏమన్నారు, సి ఏ మరియు డి కంటే పొట్టివాడు అన్నాడు. సో సో పొడవైనవాడు అన్నాడు. అంటే మనకి సి అనే అతను పొడవైనవాడు. ఎవరికంటే ఏ అండ్ ఇక్కడ ఎవరంటే డి. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, బి మరియు ఈల కంటే పొట్టివాడు. అంటే ఇతని కంటే హైట్ అయిన వాళ్ళు బి ఉన్నారు, ఈ ఉన్నారు. ఏ అనేవాడు డి కంటే పొడవైనవాడు. సో మనకి ఇక్కడ డి ఉన్నాడు, బట్ ఏ అనేవాడు పొడవైనవాడు. ఎవరికంటే డి కంటే పొడవైనవాడు, బట్ సి కంటే తక్కువ. అందులో ఈ అత్యంత పొడవైనవాడు అందరిలో. సో అందరికంటే ఈ అనే అతను పొడవైనవాడు. ఈ అనేవాడు పొడవైనవాడు. తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఏ, తర్వాత డి. ఓకే, పొడవుల్లో 4వ స్థానంలో ఎవరిది? సో పొడవుల్లో 4వ స్థానం ఎవరిది అని అడుగుతున్నారండి. సో ఇతను ఈ అనే అతను ఫస్ట్, బి సెకండ్, సి థర్డ్, ఏ ఫోర్త్, డి ఫిఫ్త్. సో మనకి పొడవైన వాళ్ళు పొడవుల్లో 4వ స్థానం ఎవరిదంటే ఏ. ఓకే, ఆన్సర్ అనేది ఏ. సో ఈ మోడల్లో కూడా అడుగుతున్నారండి. ఒక క్వశ్చన్ అడిగారు, నా షిఫ్ట్లో అయితే ఒక క్వశ్చన్ అడిగారు. సో మీకు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్లోనే ఇదొక మోడల్ చూడండి. సో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేను చెప్పాను కదా, ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, ఐకార్ట్లో యాడ్ చేస్తాను, లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మనకి నేను చెప్పాను కదండి అప్పుడు ఏం చెప్పాను, మనకి ఇంట్రడక్షన్లో రో ఇస్తారు, కాలం ఇస్తారు, అండ్ సర్కిల్ ఇస్తారు. మన అదృష్టం ఇంకా బాగాలేకపోతే చతురస్రం, దీర్ఘ చతురస్రం, సో ఇలాంటి వాటిని కూడా ఇస్తారని చెప్పాను కదా. సో అలా చతురస్రంలో ఇది ఒక మోడల్ అండి. సో అంటే దీనికోసం జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. సో ఒకటి చేద్దాం, మీకు ఐడియా వస్తుంది. ఒకవేళ ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఈజీగా అవుతుంది కదా. సో చూడండి, PQR మరియు S క్యారమ్స్ ఆడుతున్నారు. సో క్యారమ్ బోర్డ్ అన్నాడండి. క్యారమ్ బోర్డ్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో చతురస్రం, ఓకే, క్యారమ్ బోర్డ్ ఎవరి దగ్గరైనా ఇలాగే ఉంటుంది కదా. సో ఇలా PQ, ఓకేనా, PQ మరియు SR భాగస్వాములు, ఓకేనా. 1 మినిట్ అండి, ఇక్కడ కూడా PR ఇచ్చారు, ఇక్కడ కూడా SR ఇచ్చారు. చూద్దాం ఒక్క నిమిషం. సో SR కుడివైపున, అంటే వీళ్ళిద్దరు భాగస్వాములు కాదండి. ఇక్కడ చూడండి, PR అనేవారు మరియు SQ, ఇది Q అండి, R కాదు, ఇది Q. ఓకే, SQ భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఎప్పుడు ఎదురెదురే ఉంటారు కదా. సో దాన్ని బట్టి సో మనకి ఇక్కడ ఏమన్నారు, SRకు కుడివైపున ఉన్నాడు. సో ఎస్ అనే అతను ఆర్కి కుడివైపున ఉన్నాడు. అంటే ఎదురెదురు వాళ్ళు పార్ట్నర్స్ కాబట్టి ఎస్కి Q ఉంటుంది అండ్ ఆర్కి P. సో ఇలా కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు, ఓకేనా. ఏ దిశ వైపు
క్యూ కూర్చొని ఉన్నాడు. సో మనకి ఏ సైడు క్యూ కూర్చొని ఉన్నాడంటే ఇది డైరెక్షన్స్ కింద కూడా వస్తుందండి. ఈ ఈ ప్రాబ్లం అనేది మనకి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంది కదా, సో మిక్స్డ్ ఇచ్చాడనమాట. సో మనకి డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో మనకి క్యూ ఎటువైపు కూర్చున్నాడండి? ఈస్ట్ వైపు కూర్చున్నాడు. ఈస్ట్ అంటే ఎటు? పడమర. సో ఆన్సర్ అనేది పశ్చిమం వైపు కూర్చున్నాడు. 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇలా కంబైన్డ్ కూడా ఇస్తాడండి. అంటే మనకి ఇక్కడ ఏం చేశాడు, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చాడు, ప్లస్ డైరెక్షన్స్ కూడా మిక్స్డ్ చేసి ఇచ్చాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉందండి. ఒకసారి చూసుకోండి, ఓకేనా? ఈ మోడల్ క్వశ్చన్స్ కనుక చూసుకొని వెళ్ళండి, ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇదండి, చూడండి. ABCDEF అను 6 వ్యక్తులు వృత్తాకారంలో కూర్చున్నారు. సో మనం ఫస్ట్ సర్కిల్లో కూర్చున్నారంటే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో మనం కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. సో మనం అనేది ఫస్ట్ ఒక సర్కిల్ గీసుకొని మనం 6 సీటింగ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. 2 3 4 5 6. సో 6 సీటింగ్ అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. బి అనేవాడు ఎఫ్కు సికి మధ్యన ఉన్నాడు. సో బి అనేవాడు ఏమున్నాడండి? కండిషన్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ కండిషన్ బి అనేవాడు, ఓకే చూడండి, బి అనేవాడు ఎఫ్కు సికి మధ్యలో ఉన్నాడు. సో ఎఫ్కు సికి మధ్యలో బి ఉన్నాడు. ఓకే, సో ఇలా అన్నా ఉండొచ్చు, లేదంటే ఇలా అన్నా ఉండొచ్చు. సో ఈ 2 మోడల్స్ ఏదో ఒకటి కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ చదువుతామటండి. ఉన్నాడు ఏ అనేవాడు ఈకి డికి మధ్యన ఉన్నాడు. సో ఈకి డికి మధ్యలో ఎవరున్నారండి? ఈకి డికి మధ్యలో ఏ ఉన్నాడు. సో ఇలా అన్నా ఉండొచ్చు, ఆర్ సో ఇలా అన్నా ఉండొచ్చు. సో ఈ 2 కండిషన్లో ఏదో ఒకటి కరెక్ట్. సో ఇంకా ఏమి ఇచ్చారు క్వశ్చన్లో చూద్దాం. ఎఫ్ అనేవాడు డికి ఎడమ వైపున ఉన్నాడు. సో మనకి ఇక్కడ ఇచ్చేసాడండి ఆన్సర్, అంటే ఈ పాయింట్ బట్టి మనం అరేంజ్మెంట్ చేస్తాం. ఉన్నాడు ఏ మరియు ఎఫ్ మధ్యన ఉన్నవాడు. ఓకే, సో ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు. మన ఫస్ట్ ఇక్కడి వరకు అయితే అరేంజ్మెంట్ చేయాలి. ఎఫ్ అనేవాడు డికి ఎడమ వైపున ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ అని వచ్చేస్తుంది. ఏం చెప్పాడు? ఎఫ్ అనేవాడు అంటే మనకి ఈ ఎఫ్ అనేవాడు డికి ఎడమ వైపున, అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ ఇటు వేస్తే రైట్ అయిపోతుంది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇటు సైడ్ ఉన్నాడు, డికి ఎడమ వైపు అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఇది లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఎవరున్నారు? ఎఫ్ ఉన్నాడు. సో లెఫ్ట్ సైడ్ అంటే ఈ ఆప్షన్ కాదు. సో మనకి ఈ 2 అరేంజ్ చేసుకోవాలి. అంటే చూడండి ఇలా వస్తుంది, సిబిఎఫ్ డిఏఈ. ఓకే, సో మనం ఇక్కడ ఇది అరేంజ్ చేసుకున్నా కూడా ఇది అనేది తీసుకుపోయి దీంట్లో అరేంజ్ చేద్దాం. ఈ సర్కిల్లో మన ఇష్టం అండి, ఎక్కడైనా రాసుకోవచ్చు. సిబిఎఫ్ డిఏఈ. ఓకేనా? మనకి ఇచ్చిన కండిషన్లని సాటిస్ఫై అయ్యలేదు. చూడండి, ఎఫ్ మరియు సి మధ్యలో బి ఉండాలి. ఎఫ్ మరియు సి మధ్యలో బి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి? సెకండ్ కండిషన్ ఈ మరియు డి మధ్యలో ఏ ఉండాలి. ఈ మరియు డి మధ్యలో ఏ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటి? థర్డ్ కండిషన్ డి అనే అతనికి ఎఫ్ అనే అతను డికి ఎడమ వైపు ఉండాలి. సో డికి ఎఫ్ అనే అతను లెఫ్ట్ సైడే ఉన్నాడు. చూడండి, ఇది రైట్, ఇది లెఫ్ట్ కదా. సో ఇలా ఇది కండిషన్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం, వాళ్ళకి ఏం ఆన్సర్ కావాలో చూద్దాం. ఏ మరియు ఎఫ్ మధ్యనున్న వాడెవరు అంటే ఏకి ఎఫ్కి మధ్యలో ఎవరున్నారో అని అడుగుతున్నారు. సో ఆప్షన్ డి అనే అతనే ఉన్నాడు. సో మన డి అనే ఆప్షన్ ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్. సో డి ఎవరు కూర్చున్నారు అంటే ఏకి మరియు ఎఫ్కి మధ్యలో ఎవరున్నారంటే డి ఉన్నాడు. ఓకే, ఆప్షన్ 3. సో ఇలా ఉంటాయండి క్వశ్చన్స్. సో మనం మీరు ఇలా అరేంజ్ చేసుకోండి. కండిషన్స్ ప్రకారం ఇలా వస్తాయని అరేంజ్ చేసుకొని వాటిని క్యాన్సిల్ చేసుకుంటూ మనకు అవసరమైన వరకు టిక్ చేసుకుంటూ ఇలా అరేంజ్ చేసుకున్నారు అనుకోండి. సో మీకు ఈజీగా అనేది క్వశ్చన్ అనేది అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబిసిడి మరియు ఈ ఒక వరుసలో కూర్చున్నారు. అంటే ఇది మనకి
వరుసలో కూర్చున్నారు. సో మనకి ఇప్పుడు మనం ఏం చేయాలండి, ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకో. 1 2 3 4 5 5 మెంబర్స్. సో 5 మెంబర్స్ అన్నప్పుడు మనం 5 1 2 3 4 5 ఓకే 5 సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఒక్క వరుసలో ఓకే ఏ బి మరియు సిల మధ్య ఏ ఏ బి మరియు సిల మధ్య ఉన్నాడు. ఓకే సో ఈ క్వశ్చన్లు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ ఆన్సర్ కూడా రాంగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సగమే ఇచ్చాడు, బట్ మనం కంప్లీట్ చేద్దాం. బి ఏ మరియు సిల మధ్యలో ఉన్నాడు. ఓకే సో మనకి ఎలా వస్తుందండి, బి మధ్యలో ఉంటాడు, ఏ సి అని ఉండొచ్చు ఆర్ సి ఈ అని ఉండొచ్చు. ఇది ఫస్ట్ కండిషన్. ఓకేనా, సెకండ్ కండిషన్ ఏంటో చూద్దాం. డి అనే అతను సి మరియు ఈ మధ్యలో ఉంటే, ఓకే డి అనే అతను మధ్యలో సి ఈ ఇక్కడ ఉంటాడు ఆర్ ఈ డి సి ఇక్కడ ఉంటారు. ఓకేనా, సో ఇది కండిషన్. సెకండ్ కండిషన్ ఉంటే మధ్యలో ఉన్నది ఎవరు అంటే మిడిల్ ఇక్కడ 5 మెంబర్స్ కదండి, మిడిల్లో ఉన్న అతను ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఇచ్చిన 2 కండిషన్లో ఇది చూడండి, ఇక్కడ ఏబిసి ఉంటే ఆర్ సి డిఈ ఓకే ఇలా అరేంజ్ చేయొచ్చు. సో మనకి ఈ 2 కండిషన్లను బట్టి ఇది రాంగ్, అంటే మనకి ఇతల సి పక్కనే ఉండాలి కదా, ఆర్ నిమిషం సో మనం అరేంజ్ చేద్దామండి. ఇక్కడ చూడండి మనకి ఏమన్నా ఏబిసి ఓకే బి అనే అతను ఏసికి మధ్యలో ఉండాలి. సో ఏబిసి ఇలా ఉండాలి. సో నెక్స్ట్ కండిషన్ ఏంటంటే సి అండ్ డిఈ ఉండాలి. సో ఈకి డిఈ ఇలా ఉండాలి. సో మనకి ఇక్కడ ఇలా ఉండాలి. మధ్యలో ఉన్నది ఎవరని అడుగుతున్నారు. సో ఆప్షన్ వచ్చేసి సి. సో ఆప్షన్ ఏంటండి సి, ఫోర్త్. ఓకే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో లేదు మనం ఈ ఆప్షన్ నేను చూస్ చేసుకుంటానన్నా చూస్ చేసుకోవచ్చండి. సో మనం కండిషన్ 1 ప్రకారం చేసాం. సో కండిషన్ 2 ప్రకారం చేయొచ్చు. చూడండి సి మరియు బికి 1 2 3 4 5. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, సిబి ఇలా చేసుకోవచ్చు ఈ కండిషన్ ప్రకారం. ఈ కండిషన్ అయిపోయిందండి. ఈ కండిషన్ ప్రకారం ఇలా చేస్తే సో మనం ఈ కండిషన్ ప్రకారం ముందు పెట్టేసాం కాబట్టి ఈ సెకండ్ కండిషన్ తీసుకుంటే సి డి అండ్ ఈ. సో మిడిల్లో ఎవరంటే సీనే ఆప్షన్ వస్తుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదండి, ఆన్సర్ అనేది సేమ్. మీరు ఏ కండిషన్ తీసుకున్నా కూడా ఆన్సర్ అనేది సీనే అవుతుంది. ఓకేనా, సో మనం 2 కండిషన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకో సెకండ్ కండిషన్ యూజ్ చేసి కూడా చూపించాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ దామండి. సో ఈ క్వశ్చన్ వచ్చేసి పిక్యూఆర్ఎస్టి మరియు ఈ అనే 6 వ్యక్తులు ఒక బల్ల చుట్టూ ఒక నిబంధన లోబడి కూర్చున్నారు. అంటే ఒక సర్కిల్లో బల్ల చుట్టూ అన్నాడంటే మనకు సర్కిల్ వస్తుంది. సో సర్కిల్లో కూర్చున్నారు. ఫస్ట్ అసలు ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6. సో 6 మెంబర్స్ ఉన్నారండి. సో మనం అనేది 6 సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకోవాలి ఫస్ట్. ఓకేనా, సో ఇలా కూర్చోవడానికి కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే పి మరియు క్యూలు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రం మీరు సర్కిల్లోనే అరేంజ్ చేసుకోండి. సర్కిల్లో అరేంజ్ చేసుకోవడం వల్ల మీకు అనేది ఈజీగా ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు రో వైజ్గా అలా చేసుకోకుండా సర్కిల్లో చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నారు, పి మరియు క్యూలు ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నారు. సో మనం ఇక్కడ ఎక్కడైనా అరేంజ్ చేసుకోవచ్చు. పికి క్యూకి ఎదురుగా కూర్చున్నారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ఆర్ అనేవాడు పీకి ఎడమ వైపున ఉన్నాడు. సో పీకి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారండి, ఆర్ అనే అతను ఉన్నాడు.
సో ఇక్కడైనా ఉండొచ్చు, ఆర్ ఇక్కడ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఎడమ వైపు ఉన్నాడు అన్నాడు, ఇమీడియట్లీ ఎడమ వైపు అంటే పక్కనే ఉన్నాడని నేను చెప్పలేదు. సో పీకి ఎడమ వైపు ఉన్నాడు. టీ మరియు ఆర్లు ఒకరికొకరు ఎదురుగా ఉన్నారు. సో ఆర్ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉంటాడు, ఆర్ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యు అనేవాడు ఎస్కి కుడివైపున ఉన్నాడు. సో యు అనే అతను ఎస్కి కుడివైపున ఉన్నాడు. సో ఒకవేళ ఇక్కడ ఆర్ కనుకుంటే టీ ఇక్కడ ఉంటే, ఓకే, యు అనే అతను ఎస్కి, ఓకే, ఎస్ ఇక్కడ ఉంటే యు ఇక్కడ ఉంటాడు. ఓకే, కుడివైపే కదండి, ఇది రైట్ సైడే. సో ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు, మనం ఇక్కడ టీ తీసేసుకోవచ్చు. సో మనకి ఓవరాల్గా ఇలా వస్తుంది, ఎస్ యు ఆర్కి ఎదురుగా టీ. ఓకే, సో సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి అయిపోయాయి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్యూకి ఎడమ వైపున ఉన్నవారు ఎవరు? సో మనకి క్యూకి లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు? ఎస్ ఉంది. ఓకే, ఎస్. సో 3 అనేది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయండి. మీరు కొంచెం ఈ మోడల్ కూడా చూసుకోండి సీటింగ్ అరేంజ్మెంట్స్లో. ఓకేనా? సో సీటింగ్ అరేంజ్మెంట్స్లోనే ఇది ఒక మోడల్ చూడండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. సో ఇలాంటి మోడల్ కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. ఇది కొంచెం టైం టేకెన్, బట్ మీరు అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే కనుక తొందరగా అయిపోతుంది. చూడండి, ఒక వరుసలో ఏ నుండి ఈ వరకు 5 విభిన్న ఇల్లు కలవు. అంటే మనకి వరుసలో అంటే రోలో 5 ఇల్లు ఉన్నాయి. వాటి పేర్లు ఏంటి? ABCDE ఇల్లు. ఓకే, సో ఫస్ట్ మనం అనేది సిటీ A 1 2 3 4 5. సో ఏ నుంచి ABCDE. సో ఈ 5 మెంబర్స్ ఈ 5 ఇల్లులో ఉన్నారు. ఇవి హౌసెస్ అనుకోండి, ఇవి హౌసెస్ అనుకోండి. సో ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బి అనే అతను బి యొక్క కుడివైపున ఏ ఉంది. ఓకే, సో బికి రైట్ సైడ్ ఏ ఉంది, కండిషన్ 1 ఇది. ఓకే, మరియు సి యొక్క ఎడమ వైపున ఈ మరియు ఈ ఉంది. ఓకే, సి యొక్క సెకండ్ కండిషన్ ఏంటంటే ఈ యొక్క ఎడమ వైపున ఏ యొక్క ఎడమ వైపున సి యొక్క ఎడమ వైపున ఈ ఉంది. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి, సి యొక్క ఎడమ వైపున ఈ ఉంది. ఇది సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటో చూద్దాం. మరియు ఈ అనున్నది ఏ యొక్క కుడివైపున ఉన్నది. సో ఈ కుడివైపు అంటే ఈ అరేంజ్మెంట్ తీసుకెళ్ళి మనం ఇక్కడ చేసుకోవచ్చు కదండి. సో కుడివైపున, సో థర్డ్ కండిషన్ సాటిస్ఫైడ్. డి యొక్క కుడివైపున బి ఉన్నది. సో డికి కుడివైపున బి ఉందంట. సో అంటే డి ఇక్కడ ఉంటే కుడివైపున ఇది డి, బి, ఏ, ఈ, సి. సో ఈ అనేది 5 హౌసెస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. అయినా వరుసలోని మధ్యలో ఇల్లు ఎవరిది అంటే మిడిల్ హౌస్ ఎవరిది? సో ఇది హౌస్ 1 2 3 4 5. మిడిల్ హౌస్ ఎవరండి? ఏ హౌస్ అనేది మిడిల్ హౌస్. ఓకేనా? సో ఆప్షన్ అనేది 1 అవుతుంది. ఓకే, సో ఇలాంటివి కూడా ఇస్తారండి. సో ఈ హౌసెస్కి నేమ్స్ ఇచ్చినట్టే ఈ పర్సన్స్ కూడా, అందులో ఉన్న పర్సన్స్ కూడా నేమ్స్ అనేవి ఇస్తారు. సో అప్పుడు కొంచెం అరేంజ్ చేసుకోవడం అనేది ట్రిక్కీగా ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటికైతే ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఏ అండి, ఆప్షన్ ఏ 1 అనేది ఆన్సరు. సో నాకు తెలిసి నేను మ్యాక్సిమం అన్ని మోడల్స్ అనేది కవర్ చేయడం జరిగిందండి ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్లో. సో మీరు ఒకసారి బాగా చూసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు అనేది ఎగ్జామ్ అనేది బాగా రాయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మీరు ఎగ్జామ్లో కూడా టెన్షన్ తీసుకోకుండా కొంచెం నిదానంగా ఆలోచన చేసి ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోండి. కొంచెం ట్రిక్కీగా ఉంటాయి కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా అరేంజ్ చేసుకోండి. సర్కిల్ మోడల్ ఎక్కువ అడుగుతాడు అండ్ రో మోడల్ కూడా అడుగుతాడు. సో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, సర్కిల్లో ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్స్ ఉంటేనే దాంట్లో అరేంజ్ చేసుకోండి, లేదంటే రో మోడల్లో అరేంజ్ చేసుకొని మీరు అనేది ఆన్సర్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఇంతటితో నేనైతే క్వశ్చన్స్ అనేవి ఆపేస్తున్నానండి.
సో మీకు నేను అన్ని మోడల్స్ అనేవి కవర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఇలాంటి ఇంకా మోడల్స్ ఇవి క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చేద్దాం. మీకు ఏ కావాలంటో నాకు కామెంట్ చేయండి. ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్ కావాలో కామెంట్ చేయండి, నేను అనేది మీకు వీడియోస్ చేస్తాను. ఇంకా సర్కిల్లో సీటింగ్ అరేంజ్మెంట్స్లో ఇంకా క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు అనేది వీడియోస్ చేస్తాను. సో వీడియో అనేది లెంత్ అయిపోయిందండి, అందుకే నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. సో ఇంతకంటే ఎక్కువ లెంత్ పెట్టినా కూడా మీకు చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు అనేది నేను ఆన్సర్ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.